ఈ రాశి వారికి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువగా చికాకు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. రెండో వారం, మొదటి వారం కాదు, రెండో వారం నుండి మీకు వ్యాపార పరంగానే కానీ కాస్త వ్యాపారం విషయంలో ధనానికి సంబంధించిన విషయంలోనే కానీ కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారు ఈ మాసం కూడాను సోదరీ సోదరులతో, అక్కా చెల్లెలతోటి, బంధువులతోటి ఎక్కువగా గడిపే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మీ కెరీర్ కోణం బాగుంటుంది ఈ నెల. అంతేకాకుండా కేతు మీకు నెలలో 10వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కాబట్టి మాస ప్రారంభంలో నేనేమో బుధుడు, సూర్యుడు గ్రహాల కలయిక మరియు కుజుడితో పాటు 6వ ఇంట్లో అధిపతి అయిన శుక్రుడు కూడా ఈ నెలలో ఉన్నాడు. కాబట్టి మీరు ఉద్యోగంలోనే కానీ వ్యాపారంలోనే కానీ ఏది చేసినా సరే అది లాభకారకంగా కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీ తోటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో ఎక్కువగా గొడవపడి చికాకు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తద్వారా మీరు వారితో ఎక్కువగా సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు గమనించాలి. విద్యార్థుల విషయానికి వస్తే 5వ స్థానంలో గురుడు ఉన్నాడు. కాబట్టి విద్యకు వీరు సంపూర్ణంగా విద్యాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వీరికి. కాబట్టి విద్యలో ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఉన్న విద్య సాధిస్తారు. ఉన్నతమైన విద్యా పరీక్షలు కానీ లేదా విదేశీ పరీక్షలు కానీ ఏదైనా రాసిన ఎడల వీరు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో మార్చి నెల కాస్త సవాలుగానే ఉంటుంది. మీకు మీ పనిలో ఉండడానికి మీరు కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మీ నిర్లక్ష్యం వలన, ఉదాసీనత వలన కుటుంబ సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం మీకు కనబడుతూ ఉంది ఈ రాశి వారికి. కాబట్టి కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ సమయం వారితో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. పైగా ఈ రాశి వారికి నెల ఆరోగ్య ప్రకారంగా చూస్తే మెరుగైన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటారు. జీవిత శక్తులు పెరుగుతాయి మరియు బలం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు స్థానికుల వలన అంటే మీ దగ్గర వారితో కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా బాగుంది, కాకపోతే షుగరు, డయాబెటిక్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వారు మాత్రం కాస్త ఈ నెల జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు కావాలి, కాస్త ఈ రాశిలో ఉన్నవారు ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకున్నప్పుడు గోలక్ష్మిని ఆరాధన చేయండి. ఈ నెలాంతం కూడాను కాస్త అమ్మవారికి వెళ్ళి గోవుకు అరటిపళ్ళు కానీ గడ్డి కానీ లేదా మినప్పప్పు, దోసపిండి అంటాం కదా, అలాంటి దోసపిండి అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అది ఏ రోజైనా పర్వాలేదు. ఈ నెలలో దీనికి మంగళవారమే పెట్టాలా అండి, శుక్రవారమే పెట్టాలండి, ఏం అవసరం లేదండి. మీరు ఎప్పుడు పెట్టినా సరే అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ నా జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగించమని చెప్పి అమ్మకు నమస్కారం చేసి మీరు నైవేద్యముగా ఆరాధన చేయించండి గోలక్ష్మికి. అన్ని శుభ ఫలితాలు మీకు సమకూరుతాయి.